సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏంటి అంటే దొంగలు ఎంత మరీ వరస్ట్గా అంటే అంత వరస్ట్గా ఉన్నారు. ఓకే, మెల్లో ఉన్న చైన్లు, మొబైల్స్ అన్నీ లాగేసుకొని వెళ్ళిపోతారు. నిన్న జరిగిన ఇన్సిడెంటే ఇది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తను బస్ ఎక్కుదామని, తన వర్క్ అయిపోయి బస్ ఎక్కుదామని రెడీగా ఉన్నది. బస్ ఎక్కే లోపు వెనకాల నుంచి ఎవడో చైన్ లాగేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏంటి అంటే ఆ టైమింగ్ వానికి కన్వీనియంట్ అయిపోయింది, దొంగలకు కన్వీనియంట్ అయిపోయింది. అది బస్సు వచ్చింది, ఆగింది, అక్కడనే సిగ్నల్ ఉంటుంది, కార్స్ ఆగిపోయినాయి. వాడు ఇట్లా లాగేసుకొని కార్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది జరిగిపోయింది. సో ఏంటి అంటే మీరు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, మీరు కొంచెం బంగారాన్ని, గోల్డ్ని కొంచెం అవాయిడ్ చేయండి. వేసుకుంటే ఏదో, వేసుకోకపోతే నేను ఏదో అది కాదు కదా. సో ఎందుకంటే గోల్డ్ అనేది మన పేరెంట్స్ ఎంత ఇష్టపడి మనకి కొనిచ్చారో అదంతా తెలుసు. సో కొంచెం జాగ్రత్తగా మీరు అది వేసుకోకుండా ఉంటే బెటర్ ఇక్కడ. ఎందుకంటే దేశం కాని దేశంలో వచ్చి దాని బంగారం సొమ్మొక్కరిది సోకొకరిది అన్నట్టు మనం వేసుకున్నాం, అదేదో వాడి దొంగడు వచ్చి వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మొబైల్స్ కానీ, మీ ఏ వస్తువులైనా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. బ్యాగ్స్ కూడా మొన్న రీసెంట్గా ఎక్కడో విన్నాను, ఒక అబ్బాయి టూరిస్ట్గా వచ్చాడంట బెర్సలోనాలో. సో టూరిస్ట్గా వచ్చాడంట, తన బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారంట. అందులో పాస్పోర్ట్స్ అన్ని, తన మనీ, అన్ని జ్యువెలరీస్ అన్ని ఉన్నాయంట. ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? అసలు ఇక్కడ ఎంత వర్స్ట్గా ఉందంటే, ఎవరి కంట్రీలో వాళ్ళ ఉంటుంది, దొంగలే ఉండడం సహజమే. బట్ మన అవుట్ ఆఫ్ లో మనం చూసిన దాంట్లో కంపేర్ టు మన దేశంతో కంపేర్ చేస్తే కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా గార్డ్ లిస్ట్ అండ్ గార్డినర్ దగ్గర మీరు ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మొబైల్స్ తీయకండి, జ్యువెలరీస్ వేసుకొని రాకండి ఇక్కడికి. ఓకేనా? మెయిన్గా రీజన్ అది. ఓకే, నిన్న మాకు అక్కడ ఇన్సిడెంట్ జరిగినాక బస్ స్టాండ్లోనే మాకు ఫ్రెంచ్ వాళ్ళే కలిసారు. ఆమె ఇంగ్లీష్, ఒక అమ్మాయి ఇంగ్లీష్ వచ్చింది పాపం. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఫ్రెంచ్ మాట్లాడుతుంది. ఆమె వచ్చి ఆమెనే చెప్తుంది, ఇంకా ప్యారిస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు. ఏంటి అంటే ఇక్కడ థీవ్స్ ఎక్కువ ఉంటారు, సో మీ వస్తువులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆమె ప్యారిస్ ఆమె లోకల్ ఆమెనే చెప్పింది. ఇంకా సో లోకల్ వాళ్ళు చెప్పాక ఇక మనం వినకపోతే ఇక అది మన దురదృష్టం అన్నట్టు. ఇక సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. అక్కడ ప్యారిస్ లో థీవ్స్ ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఓకే.